2025 సెప్టెంబర్ మాసంలో సింహరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ సింహరాశి వారికి కూడా ఈ సెప్టెంబర్ మాసంలో 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 4 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. అనగా 50% శుభఫలితాలు, 50% ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అనగా సెప్టెంబర్ మాసం సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తోంది అని చెప్పడానికి అవకాశం ఉంది. 2025 సెప్టెంబర్ మాసంలో సింహరాశి వారికి చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు సెప్టెంబర్ 14 తరువాత తృతీయములో అనగా వృషభ రాశిలోనికి ప్రవేశించడం వల్ల కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. కుటుంబం కోసం భూములు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేస్తారు. అలాగే భూ వాహన లాభాలు కానీ లేకపోతే సంతోషకర వాతావరణం కానీ మీకు ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా జన్మరాశులు ద్వితీయంలో అనగా సింహ కన్యా రాశుల్లో సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు అందుకుంటారు. ఆర్థికపరమైన బలాన్ని పుంజుకోగలుగుతారు. పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా లాభంలో మిథున రాశిలోనే సంచరించడం వల్ల మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభలితాలు అందుకుంటారు. అనుకోకుండా సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. తృతీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా వ్యయములో తర్వాత జన్మరాశులను సంచరించడం వల్ల స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకోగలుగుతారు. 2025 సెప్టెంబర్ మాసంలో ఈ సింహరాశి వారికి కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 50% శుభఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక ప్రతికూలంగా సింహరాశి వారికి సెప్టెంబర్ మాసంలో జన్మరాశ్యాధిపతి అనగా సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా జన్మరాశులు ద్వితీయములు అనగా సింహ కన్యా రాశుల్లో సంచరించడం వల్ల దూర ప్రయాణాలు కానీ లేకపోతే ఉద్యోగంలో మార్పులు కానీ లేక గృహ సంబంధమైనటువంటి స్థానచలనం కానీ లేక మీ మాటల వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు కానీ రావడానికి అవకాశం ఉంది. ఇక సప్తమాధిపతి అయిన శని భగవానుడు అష్టమంలో మీనరాశిలో సంచరించడం వల్ల జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, సంతానం విషయంలో కూడా కొన్ని మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. జన్మరాశిలో అనగా సింహరాశిలో కేతువు, సప్తమంలో అనగా కుంభరాశిలో రాహువు. దీన్ని ప్రబల కాలసర్ప దోషం అంటాము. చాలా విషయాలు నిరాశని పొందుతారు. అశాంతిని కలిగించే సంఘటనలు జరుగుతాయి. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది ఈ రాహుకేతు దోషం వల్ల. మరి 2025 సెప్టెంబర్ మాసంలో తప్పనిసరిగా సింహరాశి వారు జన్మరాశిలో ఉండే కేతు దోషం నుంచి బయటపడడానికి, సప్తమ భావంలో ఉండే రాహుదోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజ నిర్వర్తించుకోవడం వల్ల కాస్త ఉపశమనం పొందగలుగుతారు. ఇక అష్టమ శని దోషం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది కనుక శనీశ్వర దర్శనం, అవకాశం లేకపోతే ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించి వయోవృద్ధులకు నల్ల ద్రాక్షను ఇవ్వడం వల్ల కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతారు. అలాగే జన్మరాశిలోను ద్వితీయంలోనూ రవి సంచరిస్తున్నాడు కనుక నిత్యం సూర్యారాధన, సూర్య దర్శనం, గోధుమలు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.